పండుగకి చిన్న డేర్ ఏంటంటే పై డేర్ చేస్తాం, ఒక డేర్ ఇస్తాం చేయగలిగితే చేస్తాడు పోయి. ఇప్పుడు ఏంటంటే ఈవెంట్లు ఏంటంటే ఇప్పుడు ఈవెంట్లకు అయినాక స్ట్రేంజర్స్ మీట్ అయ్యి కొంచెం వాళ్ళకి అట్లా ఈవెంట్ వచ్చేసి బేసిక్ ఏంటంటే హిందూ సమ్మేళనం అనమాట. సనాతన్ అంటే ఏంది చెప్పగలుగుతారా? సో మీకు సనాతనం ఏందని ఒక చిన్న క్వశ్చన్, దీని ఆన్సర్ చెప్పగలుగుతారా? సో బ్రో ఇది మాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారా? సో ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇస్తారా? కానీ సనాతనం అంటే దీనికి ఒక మీనింగ్ ఉంది. మన ధర్మము ఎప్పుడు స్టార్ట్ కాదు, ఎప్పుడు ఎండ్ కాదు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వాట్ ఈస్ సో అందరు మంచిగా అనుకుంటున్నా బాయ్. సో అందరికీ తెలిసిన అరే ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా వచ్చేసి సో బేసిక్గా ఏంటంటే నేను వచ్చేసి చిన్న ఈవెంట్కి అయితే పోతున్నా, బొరపల్లి అవుతుంది అనమాట. చాలా రోజుల తర్వాత మన పట్టు బాయ్ దిగారు గైస్. సో ఏంటంటే అండ్ మీ అందరికీ చూపిస్తాను అనమాట. బ్లాగ్ వచ్చేసి పండుగకి చిన్న డేర్ ఏంటంటే పై డేర్ చేస్తాం, ఒక డేర్ ఇస్తాం చేయగలిగితే చేస్తాడు పోయి. ఇప్పుడు ఏంటంటే ఈవెంట్లు ఏంటంటే ఇప్పుడు ఈవెంట్లకు అయినాక స్ట్రేంజర్స్ మీట్ అయ్యి కొంచెం వాళ్ళ కెమెరా ముందు పెట్టి ఇట్లా మాట్లాడనమాట. ఏంది ఈవెంట్ అయితే ఏమవుతుంది ఏంది కొత్త మాట్లాడమాట. ఈవెంట్ వచ్చేసి బేసిక్ ఏంటంటే హిందూ సమ్మేళనం అనమాట. సో అందరు హిందూ అందరు గ్యాదర్ అవుతారు అనమాట. అక్కడ వచ్చేసి మన స్పెషల్ గెస్ట్ వచ్చిందనమాట. ఆయన పేరు నాకు గుర్తుకొస్తుంది ఎగ్జాక్ట్ అయితే, నేను ఫోటో అయితే పక్క చూస్తారు కదా. సో ఆయన వచ్చినమాట. ఎవరైతే ఛానల్ కొద్దిగా కూర్చున్నాం ప్లీజ్ మీకు సబ్స్క్రైబ్ చేసుకోరి బాయ్. సార్ నువ్వు ఒక మాట బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసి బాయ్ కింద గంట బాయ్ చూడు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నావా లేకపోతే డేట్ చేయమని ఏమంటారా? నేనైతే ముందు సబ్స్క్రైబ్ చేస్తాను. సబ్స్క్రైబ్ చేశారు మీరైతే. మనమందరం కూడా ఆస్వాదించి మన జీవితాన్ని, మన ఊరికి, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అందరూ కూడా ఆదర్శంగా తెలుసుకొని సో గైస్ చిన్న విషయం ఏంటంటే భయం మీకు మా ఫ్రెండ్ చూపిస్తాను అనమాట. నా ఫ్రెండ్ వచ్చేసి ఎల్కేజీ ఫ్రెండ్ అనమాట. అది పాడుతున్నాడు లక్కీ అని సార్ ప్యార్సే. సో చిన్నప్పుడు భయం నాకు ఎంతో వీడియో ఆనంద్ బాయ్, ఇగో వీడియో ఆనంద్ చిన్న సబ్స్క్రైబ్ చేయమని చెప్పాను. చిన్న సబ్స్క్రైబ్ గంట కొట్టండి, మంచి మంచి వీడియోలు తీస్తాడు. సో ఏంటంటే భయ నాకు చిన్నప్పుడు ఎప్పుడు ఎల్కేజీ అండ్ నర్సరీ అండ్ యూకేజీ 3 క్లాసులు భయ లిటరల్లీ ఇందులోనే ఫ్రెండ్షిప్ అయితే చేసిన నేనైతే. సో ఆ మెమరీస్ డేంజర్ ఉండే అనమాట. సో తర్వాత షేర్ చేస్తాను బ్లాగ్ వచ్చేసి అయితే ప్రస్తుతానికి అయితే. నువ్వు నర్సరీ ఎల్కేజీ ఉన్నప్పుడు దిమాగా అరే ఉండే బాయ్. నాకు ఇంకా కొడుతుంది తెలుసా, నాకు ఇంకా కొడుతుంది లిటరల్లీ. వీడు మొత్తం బాత్రూమ్ అండ్ బై క్లాస్లా. ఇప్పుడు వచ్చిన స్పెషల్ గెస్ట్ ఎవరు అంటే గరికపాటి నరసింహారావు గారు అన్నమాట. సరే వీళ్ళు వచ్చింది ఏంటంటే వాళ్ళ ప్రవర్తన వెళ్ళడానికి వచ్చినాం అనమాట. బేసిక్గా ఆయన మన పండుగ అయితే స్ట్రిక్ట్గా స్క్రీన్ ఏమైందండి ఇప్పటిదాకా జస్ట్ ఇప్పుడు అంకుల్లో కూర్చున్నాడు అనమాట. అండ్ అంకు మీతో మాట్లాడుకుంటే మేము అంతా డిస్టర్బ్ ఇస్తున్నాం అనుకున్నాను అనమాట. సో ధన్మని చెప్పి ముంగడ వెళ్ళిపోయింది ఆయన దేంట్లోకి లేచి. ఇక మొదలెడదామా? సో గైస్ అంకుల్ ఒక చిన్న క్వశ్చన్ మీరు చెప్పగలుగుతారా ఆన్సర్? హిందుత్వం అంటే సనాతన్ అంటే ఏంది చెప్పగలుగుతారా? ఎనీ ఐడియా? సంస్కృతి సాంప్రదాయం ఇంకా మన పూర్వీకులు ఎలా ఉన్నారు. ఓకే, సో మీరు చెప్పిన ఆన్సర్ ఆల్మోస్ట్ కరెక్టే. కానీ సనాతనం అంటే దాని అర్థం ఇది ఎండ్లెస్ అన్నమాట. మన ధర్మం ఎప్పుడు ఎండ్ కాదు. ఇది ఎవ్రీథింగ్ ఈస్ వన్ అంటే ఒక యూనివర్స్ లో మన ఏదైతే సనాతనం ఉందో అది ఎప్పుడు ఎండ్ కాదు. It does not have any end and any beginning. Thank you. జై శ్రీరామ్. సో బాయ్ ఇది వేసుకోవాలంట అంటే నేను వేసుకోలేను, అట్లా తీసుకున్నా ఏమనుకోకుండా బాయ్ వేసుకున్నా కదా. ఇప్పుడు తీద్దాం ఎట్లుంటారు అడుగుదాము. సో ఎవరైతే వస్తుండు
సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారా? సో గైస్ 1 more person. అన్నా సో మీకు సనాతనం ఏందని ఒక చిన్న క్వశ్చన్, దీని ఆన్సర్ చెప్పగలుగుతారా? సో బ్రో చెప్పలేకపోయాడు. సో నో ప్రాబ్లం, వేరే వాళ్ళని ట్రై చేద్దాం. సో బాయ్ ఇదైతే అన్నండు. సో అన్న, ఇది మాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంది, దానికి మీరు ఆన్సర్ చేయగలుగుతారా? సో సనాతనం అంటే ఏంది మీరు చెప్పగలుగుతారా? సనాతనం సనాతన ధర్మం అంటే మన అందరిది దేవతలు, అందరు మన దేశం కోసం ఉన్నది, దానికోసం ధర్మాంతం ఉంటుంది. ఓకే, మీరు చెప్పేది రైటే, కానీ దీనికి ఒక వేరే ఆన్సర్ కూడా ఉంది, వేరేలా కూడా చెప్పొచ్చు. అంటే ఇంకేమన్నా ఉందా మీకు తెలిసిన కాడికి? ధర్మం అంటే దేశంలో ఏమేమి జరిగినాయి, ఎవరెవరు పోరాడారు, ఏం చేసారు అని అది. హిందుత్వ ధర్మం అంటే చాలా గొప్పతనంది, చాలా పెద్ద పెద్ద సంవత్సరాలు ఇది చేశారు, మంచితనం ఉంది మన ధర్మంలో, చాలా బాగుంది. వేరే వేరే దేశాల నుంచి వచ్చినా కూడా ఈ మన హిందూ ధర్మంలో చాలా మంచి బతుకుతున్నారు, అన్నీ ఉంటాయి మన దగ్గర. సో మీరు చెప్పింది చాలా అద్భుతంగా చెప్పిండు, కానీ సనాతనం అంటే దీనికి ఒక మీనింగ్ ఉంది. మన ధర్మము ఎప్పుడు స్టార్ట్ కాదు, ఎప్పుడు ఎండ్ కాదు. అంటే దీనికి స్టార్టింగ్ అనేది లేదు, ఎండింగ్ అనేది లేదు. ఇది ఒక ఎండ్లెస్ పాయింట్ సనాతన ధర్మం. ఎట్లయితే మన దేవుడు ఈ ఒక స్టార్టింగ్ ఉండదు, ఒక ఎండింగ్ ఉండదు. ఆయన అవతారం తీసుకుంటారు, కానీ అవతారం ఎక్కడి నుంచి ఎందుకు తీసుకుండు? అది ఒక విష్ణు అవతారం స్టార్టింగ్ ఎండింగ్ ఏమి ఉండదు, ఎందుకంటే ఆయన విష్ణుడు. కాబట్టి అట్లనే మన సనాతన ధర్మానికి ఎప్పుడు స్టార్టింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఎంపటిదాకా అయితే మన భూమి ఉందో, ఎంపటిదాకా మన ఆకాశం నీడు గీడు ఇవన్నీ దీనికి ఎవరికి స్టార్టింగ్ ఉండే, ఎండింగ్ ఉండే. సో అది మన సనాతన ధర్మం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆన్సర్. మోహన్, మై నేమ్ రఘు. అంకుల్ సో మీకు ఒక చిన్న క్వశ్చన్ ఆన్సర్ ఇస్తారా? ఒక చిన్న క్వశ్చన్ ఇస్తా, మీకు ఆన్సర్ చెప్తారా? నేను చెప్పింది మీకు అర్థమైపోతుంది. ఇప్పుడైతే పెద్ద మనిషి ఎవరైతే స్పెషల్ గెస్ట్ లోపలికి వచ్చిందో ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైంది, ఆయన ఏం చెప్పింది మీరు నేర్చుకున్నాడు? మంచితనం చెప్పిండు. సో మీకు అంటే అర్థమైంది ఏంటంటే ఎట్లా ఉండాలనుకుంటున్నావు? అందరికి బుద్ధి నాకు అర్థం కాలేదు సార్. సో అలా చెప్పింది మీకు అలా అర్థమైంది అనమాట. సో మీరు పబ్లిక్ ఏం చెప్దాం అనుకుంటుండ్రు? మంచి జరగాలి, మంచి చూసుకోవాలి, మన ధర్మంని మనం పాటించాలి. సో ఇట్లా మన అంకుల్ అయితే అదే చెప్తుంది. అదే సో అంకుల్ చెప్తుంది మన ధర్మాన్ని మనం పాటించాలి. సో జై శ్రీరామ్, జై శ్రీరామ్. క్వశ్చన్ అడుగుతాను, మనం ఆన్సర్ ఇస్తారా? ఓకే, నో ప్రాబ్లం. సో బ్రో, ఇప్పుడైతే బ్రో వచ్చింది, బ్రోకి అయితే మనం ఒక క్వశ్చన్ అడుగుదాం. నేను ఒక క్వశ్చన్ అడుగుతా, దానికి మీరు ఆన్సర్ ఇస్తారా? అయిపోయింది, కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో మీరు ఇప్పుడైతే ఎవరైతే మన స్పెషల్ గెస్ట్ వచ్చిందో ఆయన చెప్పిన మాటలలో మీకు ఏం అర్థమైంది, ఆయన చెప్పింది మీకు అంటే అర్థమైంది ఏంది, మీరు ఏం నేర్చుకున్నా ఆయన చెప్పిన మాటలలో? మంచిగా ఉండాలని. సో ఆయన అంటే ధర్మం కోసం ఎట్లా ఉండాలని చెప్పిండు? నిజాయితీగా ఉండాలి, అంత ధర్మాన్ని మంచిగా చూసుకోవాలని చెప్పిండు. సో మీకు సనాతనం అంటే ఏంది తెలుసా? సో సనాతనం ఆన్సర్ ఏంటంటే అన్న, సనాతనం ఏందన్నప్పుడు మనం ఒకటే చెప్పాలి, సనాతనముకి ఎండింగ్ ఉండదు, ఎప్పుడు బిగినింగ్ ఉండదు. ఎండింగ్ లేనిది బిగినింగ్ లేనిదే మన ధర్మము. మన ధర్మానికి ఎప్పుడు ఎండింగ్ లేదు, ఎప్పుడు బిగినింగ్ లేదు. సో అది మన సనాతన ధర్మం. థ్యాంక్ యూ అన్న, జై శ్రీరామ్. సో గాయ్స్ ఇప్పుడైతే అన్నతో ఉన్నాం మనము. సో అన్న, ఇప్పుడైతే మీరు మనకు స్పెషల్ గెస్ట్ అయితే ఎవరైనా వచ్చిండో ఆయన చెప్పిన దాంట్లో మీకు ఏం అర్థమైంది, ఆయన చెప్పింది మీరు అర్థం చేసుకునేది, ఏం నేర్చుకుంటే కొత్తగా అంటే ఏం చెప్పింది, అది నేర్చుకుంటే ఏంటి చెప్పగలుగుతారు? మన హిందూ ధర్మం ఎట్లా ఉండాలి, మన హిందువులు అందరూ ఎట్లా ఉండాలి, మన హిందువులు అందరం ఐక్యతగా ఉండాలి అని చెప్పి మన గురువు గారు మంచిగా సెలవు ఇచ్చారు.
అలాగే ప్రతి అందరూ గుడికి వెళ్ళాలి, అందరం ధర్మాన్ని పాటించాలని చెప్పి మన గురువు గారు చెప్పారు. ఓకే. సో సనాతనం అంటే ఏంటి చెప్పండి అన్న, సనాతన మీనింగ్ ఏంది చెప్పండి. సనాతన అంటే మన హిందూ ధర్మం, మన పూర్వీకులు చేసిందే మన సనాతన ధర్మం. సో సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది చెప్పగలుగుతారా? సుమారు ఇందాక గురువు గారు చెప్పారు 5,000 సంవత్సరాల క్రితం నుంచి ఉందన్నారు. మనకు తెలిసినంత ముందు నుంచే ఉండొచ్చు. సో మీరు చెప్పింది ఆల్మోస్ట్ కరెక్టే. మన సనాతన ధర్మాన్ని ఎప్పుడు అది స్టార్ట్ కాలేదు, ఎప్పుడు ఎండ్ కాలేకపోతుంది. అంటే దానికి ముగింపు లేదు, ఎండింగ్ లేదు. సో అది మన సనాతన ధర్మం. సో జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అనంతరము మరి యొక్క హిందూ సంప్రదాయం బట్టి మన భారతదేశంలో అంతా కూడా జరుగుతుంది. మన ప్రపంచంలో కూడా ఇతర దేశాలు జరుపుకోవడం మన అందరూ కూడా గర్వపడాల్సి చూసాం. అందరూ కూడా సమయం ఉన్నది, ఓపిక ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ చిన్నారు చాలా సహాయపడకుండా ఇంటికి జరుపుతున్నారు. వారికి ఆ విషయాన్ని మనం అందరూ కూడా చూసి వారికి ప్రేరేపించారు. బేసిక్గా చెప్పాలంటే ఇచ్చినట్టు సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో ముచ్చట ఏంటంటే బాయ్ చేయనికి ఇవన్నీ డేస్ ఉండాలి. సో అందరూ ఎవరైతే మనకు వీడియోలోకి వచ్చిందో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మీరు చేసినందుకు మేము చాలా రుణపడి ఉంటాం. హైకి నాట్ రుణపడి ఉంటాం, థ్యాంక్ యూ అనమాట. అంటే మేము చాలా థ్యాంక్ యూ. సో బేసిక్ ఏంటంటే చాలా మంచి రికార్డ్ అయింది అనమాట. చాలా మంది మంచి ఆన్సర్లు ఇచ్చారు. సో అర్థమైంది కదా సనాతన మీనింగ్ అంటే ఏంటనేది. అండ్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేయరు అనమాట. సో టిల్ దెన్ జై హింద్, జై భారత్.